ప్రతిపక్షంలో ఉన్న ఏ పార్టీ అయినా సరే ప్రభుత్వంపై వేలెత్తి చూపేందుకు ఏమాత్రం వెనకాడదు. అందులో బీఆర్ఎస్ లాంటి పార్టీలైతే చేసేది మంచి పనైనా సరే పార్టీ మనుగడ కోసం ప్రతి విషయాన్ని క్యాష్ చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు కూడా అదే పని చేస్తోంది. హైడ్రాను తన రాజకీయ మనుగడ కోసం వాడుకోవడమే కాకుండా వారి ఫామ్ హౌస్లను కాపాడుకునేందుకు మరో కుట్రకు పథకం రచించింది. మూసీ పరివాహక ప్రాంతాల్లోని ఎన్నో ఏళ్లుగా నివాసముంటున్న వారి ఇళ్లను అధికారులు మార్క్ చేస్తున్నారు. ఇప్పుడు వారికి మద్దతుగా బీఆర్ఎస్ రంగంలోకి దిగింది. తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించింది. అయితే ప్రతిపక్ష నేతలుగా మద్దతు పలకడంలో తప్పులేదు. కానీ సాఫీగా జరుగుతున్న తరుణంలో బీఆర్ఎస్ ఎందుకు ఎంటర్ అయింది అనేది మెయిన్ క్వశ్చన్. దానికో రీజన్ ఉంది అనే గుసగుసలు వినిపిస్తోంది. గడచిన 10 ఏళ్లలో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ గర్భంలో బడాబాబులు భారీగా ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం పార్టీ నేతలతో సంబంధం లేకుండా ఆక్రమణలను తొలగిస్తోంది. దీంతో అక్కడ ఫామ్ హౌస్ ఉన్న గులాబీ నేతల్లో టెన్షన్ స్టార్ట్ అయింది. ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న సామాన్యులకు ప్రభుత్వం మూసీ ప్రక్షాళనపై అవగాహన కల్పిస్తూనే ఉంది. మూసీ పరివాహకంలో పేదలు, మధ్యతరగతి వాళ్ళు ఉంటే వారికి పునరావాసం, వారి పిల్లలకు నాణ్యమైన విద్యకు ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తోంది. దీనికి వారంతా మానసికంగా సిద్ధపడుతున్న తరుణంలో బీఆర్ఎస్ నేతలు తమ ప్లాన్ను వర్కౌట్ చేస్తున్నారు. ఈ పేదలను రెచ్చగొడితే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గర్భంలో పెద్దల ఫామ్ హౌస్లు సేఫ్గా ఉంటాయి అన్న వ్యూహంలో జనాలను రెచ్చగొడుతున్నట్లు కనిపిస్తోంది. బీఆర్ఎస్ నేతలు మూసీ బాధితులు కాని వారితో రాజకీయం చేయడమే కాక మరో తప్పు చేశారు. తాజాగా రాజేందర్ నగర్ హైదర్ షా కోర్టుకు హరీష్ రావు నేతృత్వంలోని ఎమ్మెల్యేల బృందం అక్కడికి వెళ్ళి మరో రాజకీయం చేసింది. అయితే అక్కడ రివర్ బెడ్ మార్క్ అధికారులు చేయలేకపోయినా విషయం తెలుసుకోకుండా గులాబీ నేతలు తెరపైకి రాజకీయంపై హస్తం పార్టీ నేతలు మండిపడుతున్నారు. నిజానికి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువులపై బడాబాబులకు పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు ఉన్నాయి. అందులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డి, హరీష్ రావు వంటి వాళ్లకు కూడా ఫామ్ హౌస్లు ఉన్నాయి. రేపో మాపో ప్రభుత్వం వాటిని తొలగించాల్సిన అనివార్య పరిస్థితి కనిపిస్తోంది. ఈ ప్రమాదాన్ని గుర్తించి వాళ్ళు ముందే పేదల ముసుగులో స్కెచ్ వేసినట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి. ఎంఎన్ఆర్ వాస్తవంగా మూసీ రీడెవలప్మెంట్ కోసము ఎవరైతే ఇప్పుడు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఉన్నారో వారికి ఒక ప్రభుత్వం కూడా 3 సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించింది. వాళ్ళకి అవగాహన కల్పిస్తుంది ఎందుకు మనము రీడెవలప్మెంట్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి. సో ఈ సమయంలో ఈ హైదర్ షా కోట, రాజేంద్ర నగర్ పరిధిలో ఉన్నటువంటి హైదర్ షా కోట ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎక్కడ కూడా వాళ్ళకి రివర్ బెడ్ పరిధిలో ఎక్కడ కూడా మార్కు చేయలేదు. కాకపోతే వాళ్ళు బఫర్ జోన్ లో ఉన్నారని ఒక భయాందోళనకు గురయ్యారు. దానిలో భాగంగా మొన్న 3 రోజుల క్రితం తెలంగాణ భవన్ కి ఒక 20 కుటుంబాలు వచ్చాయి. వాళ్ళ 20 కుటుంబాలకి భరోసా కల్పించింది బీఆర్ఎస్ పార్టీ. తర్వాత వెంటనే మీ దగ్గరకు వస్తానని చెప్పేసి నిన్న హరీష్ రావు నేతృత్వంలో గ్రేటర్ హైదరాబాద్ చెందినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఈ హైదర్ షా కోట ప్రాంతం ప్రజలతో మమేకమయ్యారు. వారితో భేటీ అయ్యారు, వాళ్ళతో కూర్చొని మాట్లాడారు. అంటే వాస్తవంగా ఎక్కడ కూడా ఆ ఏరియాలో హైదర్ షా కోట ప్రాంతంలో ఎటువంటి మార్పు చేయనప్పటికీ కూడా వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుందని చెప్పేసి అస్సాం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఈ యొక్క బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలకు పర్మిషన్లు ఇచ్చిందని, అధికారులపై ఒత్తిడి తెచ్చిందని చెప్పేసి ప్రధాన ఆరోపణ ఉన్నది. దాంతో పాటుగా ఇక మనకి ప్రధానంగా 2 మనకి ఇటు ఉస్మాన్ సాగర్, అదేవిధంగా గండిపేట, హిమాయత్ సాగర్ ఈ ఏరియాల్లో పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు ఏల్చాయని చెప్పేసి ఇవన్నీ కూడా బడా వీళ్ళు ఎవరైతే కీలకమైన నేతలు బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి బడా కీలకమైన నేతలందరూ కూడా వాళ్ళ యొక్క ఫామ్ హౌజులు ఆ చుట్టూ ఉన్నాయని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నాయి. రేపో మాపో వారందరికీ కూడా హైడ్రా నోటీసులు కూడా ఇవ్వబోతుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. సో దీన్ని కొంత పక్కదారి పట్టించే భాగంగా ఈ విధంగా మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ రెచ్చగొట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తుంది. ఎందుకంటే హైడ్రా కూడా నిన్న చూసామన్న
సచివాలయంలో కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. హైడ్రా ఎక్కడ కూడా సైలెంట్ గా లేదు. మీరు అనుకున్నట్టుగా హైడ్రా పని హైడ్రా చేస్తుంది. ఖచ్చితంగా హైడ్రా ఆల్రెడీ ఇప్పుడు ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇస్తుంది. సో ఇక వారం రోజుల్లో మళ్ళొకసారి బడా నాయకుల యొక్క ఫామ్ హౌజుల పైన అక్రమ నిర్మాణాలు కూల్చివేతకు సిద్ధం అవుతుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది రంగనాథ్. కానీ ఈ లోపు ఇక ఈ ఎవరైతే ఫామ్ హౌజులకు సంబంధించిన నేతలు పేర్లు బయటకు వస్తాయో సో ఇక వీళ్ళందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ ఆందోళనలో భాగంగా ఈ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో అందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఉన్నదని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ అయితే ఆరోపిస్తుంది. చూడాలి మరి ఇక ఒకవైపు ప్రభుత్వం కూడా వాళ్ళందరినీ నచ్చచెప్పి ఎక్కడ కూడా బలవంతంగా వారిని ఎవరిని కూడా పంపించే ప్రయత్నం కానీ లేకపోతే రాత్రికి రాత్రి వచ్చి కూలగొట్టే ప్రయత్నం ఎక్కడా కూడా చేయలేదు. కానీ కూలగొడుతుంది, నైట్ వస్తున్నారు, మీకు అడ్డంగా బుల్డోజర్లకు అడ్డంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉంటారు, మమ్మల్ని టచ్ చేసిన తర్వాతనే మీ ఇళ్లను టచ్ చేయాలని చెప్పేసి ఒక రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. థ్యాంక్ యూ సైదులు.